అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్దంగా ఉంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా 4K డిజిటలైజేషన్ 5.1 సౌండ్తో మరింత అధునాతనంగా మళ్లీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్ కి సిద్దమైంది. మంచి థియేటర్లు లభించడంతో ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. కాగా ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్కు శ్యామల ప్రమోషన్ చేస్తుంది. ఈ వ్యవహారంలో గత శుక్రవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో తనపై నమోదైన FIRను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో సుహాస్ ఓ భామ అయ్యో రామతో మరో అంతమైన ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్లో ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. ఈ ప్రేమ కథలో మలయాళ నటి మాలవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రామ్ గోధల దర్శకత్వం వహిస్తూ ఉండగా వియాట్స్ పతాకంపై హరీష్ నల్లా నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ చేయగా రథన్ బాణీలు అందిస్తున్నారు. అనితా హసనందిని, అలీ, బబ్లు, పృథ్వీరాజ్, రవీందర్, విజయ్, మోయిన్ తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఉగ్రవాదులు సముద్రం మార్గం ద్వారా చొరబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన దేశ కీర్తిని పాడు చేసేందుకు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబడి దారుణాలకు తెగబడతారని తెలిపారు. ఈ సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి ఘటనను ఉదహరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు CISF జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7,000 కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. వారు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు స్వాగతించి, కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లి ఉత్సాహం నింపాలని రజనీకాంత్ కోరారు. కోలీవుడ్ దర్శకుడు AR మురుగదాస్ రూపొందించిన సికిందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ల వయస్సు వ్యత్యాసం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ, ఆ విషయంలో ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించారు. తనకు హీరోయిన్ కు మధ్య దాదాపు 31 ఏళ్ల వయస్సు కూడా తేడా ఉందని కొందరు అంటున్నారని సల్మాన్ ఖాన్ అన్నారు. హీరోయిన్ కు గానీ ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకని ప్రశ్నించారు. రష్మికకు పెళ్లై పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్ అవుతుందని ఆయన అన్నారు. అప్పుడు కూడా కలిసి నటిస్తామని, తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని సల్మాన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆస్కార్ అవార్డులపై ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది నటి దీపిక పదుకొనె. మీకు ఏ ఆస్కార్ ప్రత్యేకమైనది అని ప్రశ్నించగా ఆడ్రియన్ బ్రాడీకి అవార్డు దక్కడంపై సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ది బ్రూటలిస్ట్ అనే చిత్రానికి ఆడ్రియన్ రెండోసారి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. అంతకుముందు 2003లో ది పియానిస్ట్ చిత్రానికి అవార్డును అందుకున్నాడు. మేకప్ సెషన్లో మాట్లాడుతూ ఆడ్రియన్ బ్రాడీకి ఆస్కార్ దక్కడంపై సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది. భారతీయ చిత్రాలకు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్ చాలాసార్లు ఆస్కార్ అవార్డులను కోల్పోయిందని పేర్కొంది. అవార్డుకు అర్హత ఉన్న అనేక సినిమాలు వచ్చాయని, కానీ వాటన్నింటినీ విస్మరించినట్లు పేర్కొంది. 2023
2003లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచిన సందర్భంలో భావోద్వేగానికి గురైనట్లు చెప్పింది. ఆ సమయంలో తాను కూడా ప్రేక్షకులతో కలిసి కూర్చున్నానని, RRR చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలోనే భావోద్వేగానికి గురయ్యానని, తనకు ఇది ప్రత్యేకమైన క్షణాలు అని పేర్కొంది. ఆ చిత్రంలో తాను భాగం కాకపోయినా భారతీయురాలిగా ఈ విజయం గొప్పదని తెలిపింది. ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్న సింగర్ దామిని తాజాగా తన ఇన్స్టాలో క్రేజీ ఫోటోషూట్ షేర్ చేసింది. అందులో హార్మోనియం పెట్టుకుని చీరలో అందంగా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింటా వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్స్ ఆమె తీరుపై సీరియస్ అవుతూ కామెంట్ చేశారు. తెలుగు గాయకుల పరువు తీస్తున్నావంటూ నెటిజన్ కామెంట్ చేయగా అందుకు తన స్టైల్లో రిప్లై ఇచ్చింది దామిని. వాళ్ళేమనలేదు, నువ్వే అంటున్నావు, తెలుగు గాయకులంతా బానే ఉన్నారు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తెలుగులో అనేక సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది దామిని. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. బాహుబలి సినిమా పచ్చబొట్టేసిన పాటతో ఆమె పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. రాజమండ్రికి చెందిన దామిని చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రభాస్ ఇంటి రుచులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ వంటకం పేరేంటో తెలియదు కానీ ప్రభాస్ ఇంటి నుంచి పంపిన వంటకాలు బాగా నచ్చాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ఎల్2 ఎంబ్రాన్ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు చాలా బాగున్నాయని చెప్పిన పృథ్వీరాజ్ తనకు పెసరట్టు, చేపల పులుసు చాలా ఇష్టమని పేర్కొన్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్స్ జోరందుకున్నాయి. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీం పాల్గొంది. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, నేను మామూలుగా ఆంజనేయ స్వామి భక్తుని, కానీ కన్నప్పతో ప్రయాణం వల్ల శివభక్తుడిగా మారిపోయాను అని తెలిపారు. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రభాస్ పాత్రను ఎంత ఊహించుకున్నా అంతకు మించి అనేలా ఉంటుంది. కన్నప్ప ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. కన్నప్ప చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఏప్రిల్ 5న దుబాయ్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది అని అన్నారు. ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో ఎంతో మంది ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం అభినవ్. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం VT15 మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొరియన్ కనకరాజు ఫస్ట్ లుక్ షేర్ చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. ఇండో కొరియన్ హర్రర్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా మొదలైంది. మేర్లపాక గాంధీ, క్రిష్, హీరోయిన్ రితికా నాయక్, ఇతర టీం మెంబర్స్ సమక్షంలో ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తుంది. మేర్లపాక గాంధీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఏక్మిని కథ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ డైరెక్టర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు. తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలు తెలిపారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు జీవ. ఆయన ప్రధాన పాత్రలో పా విజయ్ రూపొందించిన చిత్రం అగత్య. రాశిఖన్నా కథానాయిక అర్జున్ కీలక పాత్ర పోషించారు. హిస్టారికల్ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఇది ఫిబ్రవరి 28న విడుదలై మిశ్రమ స్పందనలకి పరిమితమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను టీం ప్రకటించింది. సన్నెక్స్ట్ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ రానుంది. ఏ భాషలో ఇది అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మాత్రం ఓటీటీ సంస్థ వెల్లడించలేదు.
జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా పార్ట్ 1 గత ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక తారక్ జపాన్లో కూడా తన మానియా చూపించేందుకు దేవరా పార్ట్ 1తో అక్కడ సందడి చేయబోతున్నారు. దేవరా పార్ట్ 1 మార్చి 28న జపాన్లో విడుదల కానుండగా అక్కడి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ అండ్ కొరటాల శివ టీం ఇప్పటికే జపాన్లో ల్యాండ్ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా తారక్ కొరటాల శివ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. అక్కడ మీడియాతో తారక్ కొరటాల ప్రమోషన్స్ లో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం జాట్. శ్యామ్ హీకే, రెసినా కథానాయికలు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ సాగింది. ఈ లంకలోకి అడుగుపెట్టేందుకు భగవంతుడు కూడా భయపడతాడు అంటూ ప్రతి నాయకుడి పాలించే ప్రాంతం గురించి రెసినా చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిన్ను నీ లంకను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ చేతికున్న పవర్ ఏంటో మొత్తం ఉత్తరాది చూసింది, ఇప్పుడు దక్షిణాది చూడనుంది అంటూ సన్నీ దేవోల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ఆయన అభిమానులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలను పోలీసులు దాదాపు 2.5 గంటలకు పైగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యత గల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. అందరికీ హాయ్ అండి. నా పేరు మాలవిక మనోజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్ ద టీజర్. అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతాము. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము సుహాస్ గారిని. సో మీరు చెప్పండి, మీ లైఫ్లో ఓ భామ అయ్యో రామని ఎప్పుడు అనుకున్నారు? అయ్యో రామని ఎప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే అదే మా వైఫ్ చాలా సపోర్టివ్ నాకు. స్ట్రగ్లింగ్ అప్పుడు కూడా అమ్మాయి జాబ్ చేస్తా నాకు డబ్బులు పంపించేది కాబట్టే ఉన్నాను. సో అయ్యో రామని ఎప్పుడు అనుకోలే. అండ్ రామన్నకు కూడా టైటిల్ అంటే లవ్ స్టోరీ కాబట్టి అలా పెట్టాడు, కానీ ఆయనకు కూడా వదిన మంచి సపోర్టు. మాలో చాలామందికి వైఫ్స్ సపోర్ట్ లేకపోతే మేము ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళం. ఓకే, సో సినిమా గురించి ఫ్యూ వర్డ్స్. నేను మాట్లాడినప్పుడే ఏడుస్తారు. రామన్న వాళ్ళ అబ్బాయి ఏడుస్తుంది. చెప్తానే ఉన్నాను దాని నుంచి, ఏమన్నా సపోర్ట్ చేయకపోతే డబ్బింగ్ చెప్పను లాస్ట్లో అని. సినిమా రామన్న నాకు ప్రతిరోజు పండుగే సినిమాకి మారుతి అన్న దగ్గర అసోసియేట్ అన్న. ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం, బాగా క్లోజు. హిట్ 2 కూడా ఆయన అసోసియేట్. సో హిట్ 2 అప్పుడు చెప్పాడు కదా. చెప్పిన వెంటనే నాకు లవ్ స్టోరీ ఏంటన్నా అన్నాను. నన్ను నమ్ముడెల్లింగ్ అన్నాడు. చేస్తున్నప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చేశాను సినిమా. అలవాట్లేని జోన్ అది. టీజర్ కూడా అందుకే ఏంటో కొంచెం భయం వేసింది నాకు. బట్ నేను సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. రతన్ గారు ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, చాలా ఎంజాయ్ చేశాను. భయంకరంగా కనెక్ట్ అవుతారు సాంగ్స్కి. అందుకనే సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నాను. సో అండ్ ప్రొడ్యూసర్ హరీష్ గారికి థ్యాంక్స్. చాలా మంచిగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ పెట్టారు. అండ్ బ్రహ్మకడ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాత్విక్ అండ్ మొయిన్ బాగుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్. అండ్ మాలవిక కూడా ఫెంటాస్టిక్గా చేసింది. తను జో అనే సినిమాలో చూసినప్పుడే సూపర్ చేసిందాం అనుకున్నాం. ఇందులో కూడా ఇంకా బాగా చేసింది, చాలా బాగా చేసింది. అండ్ అంతే, థ్యాంక్ యూ. मुझे ढेर सारा
वो हमारे गोपीचंद डायरेक्टर ने बनाई है। जोश वो इन्होंने स्क्रीन पर दिया है। गोपीचंद जी जयपुर आप कहाँ से हो गोपी जी, कहाँ से हो आप? देख रहा। हाँ हाँ देखेंगे, कैसा जबरदस्त बाजे। एकदम I love you सुनीता, love you बाजी। Indian film action superstar Sunny Deol sir. I am very glad working. I am very much glad working with you, sir. Baji. And thanks you for this biggest opportunity for me. I am sure and I am hopeful. Sunny Baji. Joining the biggest blockbuster. Baji. And you people love the film. Baji love you. And Baji love you, Baji. Baji. Definitely, and I am very much thankful to my producers, Naveen Garu, Ravi Garu. I am very much thankful to my producers, Naveen Garu, Ravi Garu, Vishnu Prasad Garu. Jat Balwan, Jai Balwan. इस मूवी से पहले आपकी बी में भी चोट लगी थी, बहुत मेजर इशू हुआ था, तो इस मूवी का ये था कि मुझे సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.